తెలంగాణలో కులగణన చిచ్చు రచ్చరేపుతోంది. బలహీన వర్గాలను తక్కువ చేసి చూపారంటూ కుల సంఘాల నేతలు మండిపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీసీలు దుమ్మెత్తిపోస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే మరో పోరాటం తప్పదంటున్నారు. సమగ్ర కులగణన సర్వే రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టి ఆమోదించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కులగణన చారిత్రాత్మకమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేశామన్నారు. బీఆర్ఎస్ పార్టీ కులగణన రిపోర్ట్పై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారాయన. తాము బీసీలకు మేలు చేయాలని చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ 2014లో బీఆర్ఎస్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై సిఐడి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారాయన. కులగణన సర్వేపై బీసీ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఆ సర్వే రిపోర్ట్ తప్పుల తడక అన్నారు బీసీ ఉద్యమకారుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య. రేవంతే బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారాయన. పార్టీ పరంగా 42% సీట్లు ఇస్తామనడం సరికాదన్నారు. చట్టం చేస్తే ప్రతి పార్టీ బీసీలకు 42% సీట్లు ఇస్తుందన్నారు. 2% ఉన్న ముస్లిం బీసీలు ఇప్పుడు 10% ఎలా పెరిగారని ప్రశ్నించారు ఆర్ కృష్ణయ్య. తక్షణమే పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు కృష్ణయ్య. మాకు బిచ్చం వద్దు, హక్కు కావాలి. చట్టపరంగా మాకు 42% పెంచాలి. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశం ఏర్పడి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి బీసీలకు 42% రిజర్వేషన్ను వెంటనే పెట్టి అమలు చేయాలి. లేకపోతే రాష్ట్రంలో పెద్ద సంకుల సమరం జరుగుతుంది, పెద్ద ఉద్యమం జరుగుతుంది. ఏ లీడర్ను తిరగనీయం. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కులగణన అంతా తప్పుల తడకన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. కులగణనలో జరిగిన లోటుపాట్లను సరిచేసి బీసీలకు న్యాయం చేయకపోతే లక్షలాది మందితో చలో హైదరాబాద్ నిర్వహిస్తామన్నారు జాజుల శ్రీనివాస్ గౌడ్. మొదటి నుంచి కాంగ్రెస్ నేతలు బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు బీసీ సంఘం నేతలు. గతంలో వైఎస్ఆర్ 2% ఉన్న ముస్లింలను బీసీ కోటాలో కలిపి అన్యాయం చేస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంఖ్యను 10% చేసిందని మండిపడుతున్నారు.